నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ఒకవైపు కటిక పేదరికంలో మగ్గుతున్న పాక్ మాత్రం కైగ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. మింగడానికి మెతుకులేదు కానీ మీసాలకి సంపంగి నూనె అన్న చందంగా భారత్తో యుద్ధం మాత్రం చేస్తానని ప్రగల్భాలు పలుకుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా దాయాది దేశానికి ఏమాత్రం బుద్ధి రావడం లేదు. ఎన్నిసార్లు చావు దెబ్బలు తిన్నా కూడా కుక్కతోక వంకర మాదిరి భారత్పై 2 నాల్కల పాము వలె విషం చిమ్ముతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా అమెరికా అండ చూసుకొని మరింత రెచ్చిపోతోంది. అయితే మన ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ చారిత్యం ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి నెలకొంది. పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలను బ్రహ్మోస్ మిసైల్స్తో ధ్వంసం చేసిన ప్రపంచవ్యాప్తంగా పాక్కు మద్దతు కరువైంది. పెహల్గాం దాడి తర్వాత భారత్ కఠిన నిర్ణయం తీసుకుంది. అమాయకులను పొట్టనబెట్టుకున్న పాకిస్తాన్పై ప్రతీకారము తీర్చుకుంది. భారత్ బలమేంటో ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశంతో చేసుకున్న సింధు నది జలాల ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసింది. ఇక అంతే, ఒక్కసారిగా కాళ్ల బేరానికి వచ్చింది పాకిస్తాన్. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్లు వ్యవహరిస్తోంది. ఒకవైపు ప్రాధేయపడుతున్నట్లు నటిస్తూనే మరోవైపు విదేశీ గడ్డపై నుంచి వార్నింగ్స్ ఇస్తోంది. సింధు నదీ జలాలను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కామెంట్స్ చేయడం, మరొకరు మిసైల్స్తో ప్రాజెక్టులను కూల్చేస్తామని హెచ్చరించడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. అసలు సింధు నదీ జలాలతోనే పాక్లో మెజారిటీ భూభాగం పంటలు పండుతున్నాయి. ఈ నది నీళ్లే దాయాది దేశానికి జీవనాధారం. ఇప్పటికే పీకల్లోతు కష్టాలు, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాక్లో భారత్ తీసుకున్న నిర్ణయం ఆ దేశాన్ని కోలుకోనివ్వకుండా చేస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. (1960లో సింధు నదీ జలాలు ఒప్పందం కుదిరింది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ ఒప్పందంపై సంతకాలు చేశారు. సింధు నది, దాని ఉపనదులపైన జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లాజ్ నదుల జలాలను కూడా 2 దేశాల మధ్య పంచుకున్నాయి. సింధు, జీలం, చీనాబ్ నదుల జలాల్లో 80% పాకిస్తాన్కు, మిగిలిన 20% భారత్కు కేటాయించారు. అయితే తూర్పు నదులైన రావి, బియాస్, సట్లాస్పై భారత్ పూర్తి హక్కులు పొందింది. సింధు నదీ జలాలే పాక్ ఆర్థిక వ్యవస్థకు జీవనాడని చెప్పుకోవాలి. అలాంటి నది నీళ్లను ఆపేస్తే ఆ దేశం ఎడారి అవుతుంది. అక్కడ ప్రజలు ఆకలి కేకలతో అల్లాడిపోవాల్సిందే. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరుకుంటుంది. సింధు నది ఉపనదులపైనే 80% వ్యవసాయం ఆధారపడి ఉంది. ఈ నదులపై నిర్మించిన జల విద్యుత్ కేంద్రాలు 24% వాటాతో పాకిస్తాన్కు విద్యుత్ వెలుగులు అందిస్తోంది. కరాచీ, లాహోర్, ముల్తాన్ వంటి ప్రధాన నగరాలు తాగునీటి కోసం ఈ నదులపైనే ఆధారపడుతున్నాయి. దాదాపు 23 కోట్లకు పైగా పాకిస్తానీయులు ఈ నీటిపై జీవనోపాధి కోసం ఆధారపడి జీవిస్తున్నారు. ఇంతటి ముఖ్యమైన నదులను ఆపేస్తే పాక్ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయంకరంగా ఉంటుంది. భారత్ అనుకున్నట్లుగా సింధు నదిపై ప్రాజెక్టులు, ఆనకట్టలు కట్టి నీటిని నిల్వ చేస్తే ఇప్పుడున్న సంక్షోభం కంటే మరింత పెరుగుతుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. సగానికి పైగా ప్రజలు ఆకలి, కటిక పేదరికంలో మగ్గుతున్నారు. ఇప్పుడు వాటర్ను కూడా నిలిపేస్తే పాక్ చిప్ప చేతపట్టుకొని అడుక్కోవాల్సిందే. ఈ నేపథ్యంలోనే భారత్తో కాళ్ల బేరానికి పాక్ రాక తప్పదని పరిస్థితులు అలా నెలకొన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.